అభ్యాసే తిరునీకు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు భాస్కర శతకంలోని 13వ పద్యంతో నేను ముందుకు వస్తున్నాను. ఇందులో కవి ఏం చెబుతున్నాడంటే, ధర్మం ఎవరు పాటించకపోయినా, అధర్మాన్ని ఎవరు అవలంబించినా అటువంటప్పుడు ఆ అధర్మాన్ని సమర్థించకూడదు. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అనేటువంటి నీతి కృత, త్రేత, ద్వాపర యుగాల్లో ఉండేది. ఇది కలికాలం కదా. అన్న తప్పు చేస్తే తమ్ముడు, తమ్ముడు తప్పు చేస్తే అన్న సమర్థించి వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అనే స్థితిలో ఉన్నారు ఈ కలికాలంలో. కానీ అది కరెక్ట్ కాదు. కాబట్టి మన కవి ఏం చెబుతున్నాడంటే, తమ్ముడు తప్పు చేసినా అన్న తప్పు చేసినా కూడా మనం అంగీకరించకూడదు, సమర్థించకూడదు. అది తప్పు అని చెప్పాలి. అవసరమైతే వాళ్ళని విడిచిపెట్టి బయటికి రావాలి. అందుకు విభీషణుడు ఏం చేశాడు అనే విషయాన్ని మనం దృష్టాంతంగా తీసుకొని చెప్తున్నాడు. వినండి. కట్టడ దప్పి తాము చెడున్ కార్యముంజేయుచునుండిరేని దోబుట్టిన వారినైన విడిపోవుట కార్యము దౌర్మధాంజముందొట్టిన రావణాసురుని తోండమాసి భీషణాక్షున్ దాపట్టున రాముంజేరి చెరపట్టము కట్టుకొనండె భాస్కరా. చూడండి, చెడు బుద్ధితోని కన్ను మిన్ను కానకుండా తప్పు చేస్తున్నా అనే విషయం తెలిసి కూడా రావణాసురుడు గర్వం చేత అన్యాయంగా సీతమ్మ వారిని ఎత్తుకుపోయాడు. కానీ భీషణుడు, అన్నా ఇది తప్పు, పరుల యొక్క భార్యని మనం తల్లిలా చూడాలి తప్ప మనం ఇలాంటి పని చేయకూడదు అనే ధర్మాన్ని చెప్పాడు. కానీ రావణాసురుడు వినలేదు. వినకపోయేసరికి విభీషణుడు సమయం చూసి రావణాసురుని వదిలిపెట్టి రాముడి పక్షం చేరాడు. సరే, మొత్తం మీద రావణాసురుడిని వధించి శ్రీరామచంద్రుడు సీతమ్మతో పట్టాభిషేకం చేసుకున్నాడు. అదే సమయంలో లంకకి విభీషణుడిని మహారాజుగా ప్రకటించాడు. పట్టాభిషేకం చేసి లంకాధిపతిని చేశాడు రామచంద్రుడు. కాబట్టి తప్పు ఎవరు చేసినా కూడా సమర్థించకూడదు. ఇది తప్పు అని చెప్పాలి, వాడు తెలుసుకునేలా చేయాలి. ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని అందరూ పాటించాలి. నేర్చుకోండి, నేర్పించండి. తెలుగు భాషను కీర్తిద్దాం.